Today I am teaching our freedom struggle. మహాత్మా గాంధీజీ వచ్చాడు కదా, నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 1 చూడవాలని చూడండి. ఇది పార్ట్ 4, డైరెక్ట్గా చూడొద్దండి, మీకు ఇంకా బ్యాక్ స్టోరీ అర్థం కాదు. Since the majority of Indians were very poor, Gandhiji gave up everything and started living a simple life like them. గాంధీజీ తన అన్నిటినీ వదులుకొని, తన ఆస్తిని అన్నీ వదులుకొని ఒక నార్మల్ పర్సన్గా జీవిస్తున్నాడు వాళ్ళలాగానే. He started weaving cloths on chakra spinning wheel and encouraged Indians to wear only khadi or homespun cloth. ఇంట్లో తయారు చేసిన బట్టల్ని, ఖాదీ అనేది ఉంది, చక్రంతో ఇలా తిప్పుతుంటారు, అది రొటేట్ అయ్యి బట్టని తెస్తుంది, అది చేయమంటున్నాడు గాంధీజీ. Soon many leaders and common people started wearing khadi like him. అతనిలాగే ప్రతి ఒక్కరూ వేసుకుంటున్నారు. ఏం వేసుకున్నారంటే ఖాదీ. His method of peaceful protest was known as సత్యాగ్రహ. అతని మెథడ్ ఉంటుంది కదా, అది సత్యాగ్రహ అని పేరుతో రూపొందించింది. It was based on ahimsa, which stands for truth and non-violence. కోపం మరియు నమ్మకంతో మాత్రమే ఉండడం, కోపం లేకుండా నమ్మకం మాత్రమే ఉండడంలో జీవిస్తున్నాడు. దానికోసం సత్యాగ్రహ అనేది తయారు చేశారు. The Jallianwala Bagh massacre. On 13th April 1919, a public meeting was held at Jallianwala Bagh in Amritsar. General Dyer ordered his soldiers to fire on this peaceful gathering. Hundreds of men and women and children were killed and thousands were injured as they ran, trying to escape the bullets. This incident shocked the whole country. April 13th 1919 అమృత్సర్ అనేది ఒక ఊరుంది. అక్కడ జలియన్వాలా బాగ్ అని ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది ఇండిపెండెన్స్ గురించి. అక్కడ జనరల్ డయర్ అనే బ్రిటిష్ వాడు ఉండి వాళ్ళని చంపేయండి అని ఆజ్ఞయించాడు వాళ్ళ సోల్జర్స్ని. ఎవరైతే ప్రశాంతంగా మీటింగ్లో ఉన్నారో వాళ్ళని. చాలా వేలలో మనుషులు చనిపోయారు అక్కడ. చిన్న పిల్లలు కూడా చనిపోయారు. వాళ్ళు బుల్లెట్స్లో నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తారు. దానివల్ల కింద పడి చాలా గాయాలు అనేటివి అయ్యాయి. ఈ ఇన్సిడెంట్ మన భారతదేశం మొత్తాన్ని షాక్ చేసేసింది. అంటే అసలు ఇంత జరిగిందా అని. దీనివల్ల గాంధీజీ ఏం చేశాడో చూద్దాం. ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. In 1920, Gandhiji started the non-cooperation movement. He asked the peoples to disobey the British laws, but to do so in a peaceful way. 1920లో గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని తయారు చేశాడు. పీపుల్ని అడిగాడు, మనం బ్రిటిష్ వాళ్ళని వాళ్ళ రూల్స్ ఉంటాయి కదా కొన్ని కఠినమైనవి, అవి తీసేయాలని అనుకున్నారు. అది కూడా కోపంతో, యుద్ధంతో కాదు, ప్రశాంతమైన దారిలో మనము మన ఇండిపెండెన్స్ని గెలుచుకోవాలని చూస్తున్నారు. Many young leaders such as Jawaharlal Nehru, Subhash Chandra Bose, Sardar Vallabhbhai Patel, Maulana Abdul Kalam
ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సి రాజా గోపాలాచార్, మోతీలాల్ నెహ్రూ అండ్ సరోజిని నాయుడు joined Mahatma Gandhi in the freedom struggle. ఈడ మనకు భారతదేశం యుద్ధం ఉంది కదా, అందుకు మనకి చాలామంది ఈ ఫ్రీడమ్ కోసం, ఏదైతే ఫ్రీడమ్ ఉంది కదా, ఇండిపెండెన్స్, దీనికోసం మన భారతీయులు చాలా కష్టపడుతున్నారు ఇండిపెండెన్స్ కోసం. వీళ్ళందరూ దీంట్లో జాయిన్ అయ్యారు నాన్ కోఆపరేషన్ మూమెంట్లోకి, అది కూడా ఫ్రీడమ్ కోసం. ద సివిల్ డిసోబీడియంట్ మూమెంట్, ఇది కూడా గాంధీ ఐఎన్సి వాళ్ళు తయారు చేశారు. ఇన్ డిసెంబర్ 1929 ద ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిమాండ్ పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్గా ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి రావాలని కోరుతున్నారు. ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ బిగాన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గాంధీజీ. ఇది కూడా గాంధీజీ చేతిలోనే ఉంది. ఇండియన్స్ వేర్ నాట్ అలౌడ్ టు మేక్ సాల్ట్. ఇండియా వాళ్ళు ఉప్పుని తయారు చేయడానికి అనుమతించలేదు. గాంధీజీ అండ్ హిస్ followers walked from the Sabarmati Ashrama to Dundee. They broke the salt law by making salt from the sea. వాళ్ళు సీ వాటర్ నుంచి ఉప్పుని తయారు చేస్తూ అది ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పెట్టారో అలా అని తీసేశారు. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద డండీ మార్చ్. దీన్నే మనం అంటాము డండీ మార్చ్. ద మూమెంట్ soon spread to other parts of India. ఇదంతా ఇండియా ఇంకా మనకి పార్ట్స్ ఉంటాయి కదా, అక్కడంతా వెళ్ళింది. దిస్ ఫ్రీడమ్ మూమెంట్ స్ప్రెడ్ throughout the country under many leaders. ఇది చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉంటారు కదా, భగత్ సింగ్ వాళ్ళందరికీ తెలిసిపోయింది. There were many freedom fighters who gave their lives for the freedom of India. ఇండియా కోసం చాలా మంది తన ప్రాణాలను కూడా వదిలిపెట్టేశారు. ఎవరు అంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ and many others were hanged to the death by the బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి వీళ్ళు చనిపోయారు. అంతే గాయ్స్, ఈరోజు లెసన్. నా చాప్టర్ని బాగా విన్నారంటే మీకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు నా వీడియోస్ చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు.